ప్రెగ్నెన్సీలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కామన్ గా రావచ్చు. సో వీటిని వెంటనే ట్రీట్ చేయకపోతే బిడ్డకు కూడా తల్లికి కూడా సీరియస్ కాంప్లికేషన్స్ రావచ్చు. ఐఎమ్ డాక్టర్ లలిత, యూరాలజిస్ట్ అండ్ యూరోగైనకాలజిస్ట్ అట్ రెనోవా సెంచరీ హాస్పిటల్స్, హైదరాబాద్. నార్మల్ గా యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అందరికీ సిమ్టమ్స్ ఉంటాయి కదా. యూరిన్లో మంట, లేకపోతే తొందరగా యూరిన్కి వెళ్ళాల్సి రావడము, పొత్తి కడుపులో నొప్పి, ఒక్కొక్కసారి యూరిన్లో బ్లడ్ పోవడము, ఇలాంటి సిమ్టమ్స్ ద్వారా పేషెంట్కి అర్థమైపోతుంది యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని. కానీ ప్రెగ్నెన్సీలో సిమ్టమ్స్ లేకున్నా కూడా ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ ఉంటే దీన్ని ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అంటాం. అంటే ఏ సిమ్టమ్స్ ఉండవు కానీ వాళ్ళకి యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో ఇలా సిమ్టమ్స్ లేనప్పుడు కూడా ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని కనుక్కొని ట్రీట్ చేయకపోతే ఒక్కొక్కసారి ప్రీటర్మ్ లేబర్ కానీ, సరి ఉమ్మ నీరు పడిపోవడము, లేకపోతే రిపీటెడ్ గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తే బేబీ గ్రోత్ తక్కువ అవడము, ఈ ఇన్ఫెక్షన్ ప్రెగ్నెన్సీలో కిడ్నీస్ కి స్ప్రెడ్ అయ్యి మదర్ కి కూడా సీరియస్ కాంప్లికేషన్స్, అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చి ఫీవర్ రావడము, పైలోనెఫ్రైటిస్ అంటాము, బ్లడ్ లో కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయితే యూరోసెప్సిస్ అంటాము. ఇది చాలా ఒక్కోసారి ప్రాణానికి కూడా ప్రమాదం అవ్వచ్చు. సో ప్రెగ్నెంట్ ఉమెన్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి. ఇది గైనకాలజిస్ట్ రొటీన్ గా రాస్తారు. ప్రాబ్లం ఉన్నప్పుడు యూరాలజిస్ట్ అండ్ యూరోగైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాలి.